ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పని చెప్పింది. దాదాపు 25 ఏళ్లుగా కబ్జా చెరలో ఉన్న ప్రభుత్వ భూమిని విడిపించింది. వేల కోట్ల రూపాయల విలువైన భూమికి కబ్జాదారుల నుంచి కాపాడింది. సెప్టెంబర్ 21న గాజుల రామారంలో దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాకోరుల నుంచి విడిపించింది హైడ్రా. 2500 అక్రమ నిర్మాణాలను తొలగించి ఆ స్థలాన్ని తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పింది. సుమారు 15,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఇది జరిగి 2 వారాలు కూడా పూర్తి కాకముందే కొండాపూర్లో 25 ఏళ్లుగా కబ్జాలో మగ్గుతున్న 36 ఎకరాల ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది హైడ్రా. షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలోని సర్వే నంబర్ 59లో ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ భూమిలో 36 ఎకరాల స్థలం కబ్జాకు గురయ్యింది. 25 ఏళ్లుగా ప్రభుత్వం ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కబ్జా చేసిన వారు కోర్టును ఆశ్రయించడంతో ఎటూ తేలకుండా ఉండిపోయింది. 2 ఏళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా కోర్టు ఈ భూమి విషయంలో కబ్జా చేసిన వారికి అనుకూలంగా తీర్పిచ్చింది. 60 ఏళ్ల క్రితం స్థానిక రైతులకు అప్పటి ప్రభుత్వం వ్యవసాయం చేసుకునేందుకు అనుమతి ఇస్తూ ఆ భూమిని అప్పజెప్పినట్లు ప్రభుత్వం వాదించింది. ఆ భూమి తమకు వారసత్వంగా వస్తుందని, అది తమ సొంత భూమి అని కొందరు రైతుల వారసులు వాదించారు. జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాల్ చేసింది ప్రభుత్వం. దాదాపు 2 ఏళ్ల పాటు విచారణ తర్వాత జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ హైకోర్టు గత వారం తీర్పునిచ్చింది. ఆ 36 ఎకరాలు ప్రభుత్వ భూమిగా నిర్ధారిస్తూ హైకోర్టు తీర్పిచ్చింది. ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీసు బందోబస్తు నడుమ కబ్జాకు గురైన 36 ఎకరాల్లో కూల్చివేతలు మొదలుపెట్టింది. అక్కడక్కడ ఉన్న నిర్మాణాలను, షెడ్లను జేసీబీలతో తొలగించింది. చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటిస్తూ బోర్డులను ఏర్పాటు చేసింది. ప్రభుత్వపరమైన ఆ భూమి విలువ సుమారు 3,600 కోట్ల విలువుంటుందని అంచనా. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం హైడ్రాని ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటిదాకా 100 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా కోరల నుంచి విడిపించింది. కబ్జాల నుంచి హైడ్రా కాపాడిన భూముల విలువ సుమారు 50,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.